హలో! హాయ్ అండి. ఈరోజు సాటర్‌డే మార్నింగ్ మినీ వ్లాగ్ 6:30 నుండి 11:00 వరకు ఏమేం చేశానో ఈ చిన్న మినీ వ్లాగ్‌లో షేర్ చేసుకుంటానండి. నేను ఈ మధ్య రీసెంట్‌గా వీకెండ్స్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా అంటే మనం రెగ్యులర్‌గా తినే ఇడ్లీ, దోస, పూరి గానీ, ఉగ్గాని గానీ వీటినన్నీ చేయకుండా సాటర్‌డే, సండే నేను ఇలా బీట్రూట్ జ్యూస్ కానీ, ఫ్రూట్స్ కానీ, లేదు అంటే బాయిల్ చేసిన చెన్న, సో ఆరెంజ్ జ్యూస్ ఇలాగా స్టార్ట్ చేశానండి. సో ఎందుకంటే ఇంకా పిల్లలు స్కూల్‌కెళ్తారు కాబట్టి రోజు మార్నింగే లేయాలి. సో అట్‌లీస్ట్ నేను వీకెండ్ అన్నా మార్నింగ్ బదులు కొద్దిగా హెల్తీగా ఫ్రూట్సు అలా ఏమన్నా ఇద్దాము అనేసి ఒక 2-3 మంత్స్ నుండి స్టార్ట్ చేశానండి. సో మా హస్బెండ్, పిల్లలు కూడా తింటున్నారు కాబట్టి నో ప్రాబ్లము. ఇంకా నేను మార్నింగ్ లేస్తూనే పిల్లల కోసము పాలు కాచేసానండి. పాలు కాంచేసి నిన్ననే నేను సాటర్‌డే కోసం బీరకాయ పచ్చడి చేసి పెట్టేసానండి. అండ్ అలాగే నేను బీన్స్‌ని కూడా బాయిల్ చేసి పెట్టాను. సో నేనింక మార్నింగ్ లేస్తూనే ఫస్ట్ పిల్లోల కోసము పాలు వేడి చేసేసి అండ్ అలాగే బీన్స్ ఫ్రై కూడా చేసేసానండి. బీన్స్ ఫ్రై చేసేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో ఉన్న బీరకాయ చట్నీ తీసి బయట పెట్టేసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి బాయిల్డ్ చెన్నా చేశానండి. అండ్ అలాగే ఇలా పనులన్నీ చేసుకుంటూ మధ్యలో వాషర్‌ని కూడా ఆన్ చేసి మళ్ళీ బట్టలు డ్రైయర్‌కి వేశానండి. అండ్ అలాగే మీరిప్పుడు చూస్తున్న ఈ గీ బౌల్‌లో నుండి నేను రెగ్యులర్‌గా యూజ్ చేసే గీ బౌల్‌లోకి నెయ్యినైతే షిఫ్ట్ చేసుకున్నానండి. అండ్ ఆ తర్వాత సో జాన్వరి మంత్‌లో ఫస్ట్ సాటర్‌డే కాబట్టి అంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ సాటర్‌డే హోమ్ డిపోట్‌లో పిల్లల కోసము ప్రాజెక్ట్ చేపిస్తారండి. సో మేము ఎన్‌సీలో ఫస్ట్ టైమ్ అండి హోమ్ డిపోట్‌కి వచ్చి ప్రాజెక్ట్ చేయడము. సో డల్లాస్‌లో ఉన్నప్పుడు మాకు దగ్గరే ఉండేది హోమ్ డిపోటు. సో అందుకనేసి మేము ఎవ్రీ మంత్ ఫస్ట్ సాటర్‌డే వెళ్ళేవాళ్ళము. సో మీరిందాక జనాలు చూసారు కదా! సో క్యూలో ఉన్నారు. అందుకనేసి వాళ్ళొక ఫార్మ్ ఇచ్చింటే దాన్ని మేము ఫిలప్ జేసింటే వీళ్ళకి ఇద్దరికీ గూడా కిడ్స్ హౌస్‌కే ఇచ్చారు. సో ఇంగ హౌస్‌కొచ్చేసి ఆ కిట్లు పిల్లల చేత చేపిచ్చేసి అండ్ నేనొక 2 అమెజాన్ నుండి తెచ్చిన ప్యాకేజెస్ కూడా అన్బాక్సింగ్ చేసేసి మేము నిన్న షాపింగ్‌కెళ్ళినప్పుడు నాకు లిండిట్‌లో దుబాయ్ చాక్లెట్ కనిపించుంటే ఫస్ట్ టైమ్ ట్రై చేద్దాం అనేసి అయితే దుబాయ్ చాక్లెట్ అయితే తెచ్చుకున్నామండి. ఆ తర్వాత టీ తాగేసి నేనింకా చదువుకుందాం అనేసి కూర్చున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.